గ్రూప్ 2 ఏపీఎస్టీ 2017 పేపర్ పార్ట్ 2. 1879లో ఏ ప్రాంతంలో ఇంగ్లీష్ వారి అడవి చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు? క్రింది వానిలో రేకపల్లి ప్రాంతంలో. నెక్స్ట్ క్వశ్చన్. బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనలో క్రియాశీలక పాత్ర పోషించిన సంస్థ ఏది? బాలభారత్ సమితి క్రియాశీలక పాత్ర పోషించిన సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. 1907లో క్రింది వారిలో రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎవరు? మార్క్ హంటర్. నెక్స్ట్ క్వశ్చన్. 1910లో మచిలీపట్నంలో స్థాపించబడిన జాతీయ కళాశాల అధ్యక్షుడు ఎవరు? క్రింది వానిలో కొండా వెంకటప్పయ్య. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ఏ వార్తాపత్రిక గట్టిగా బలపరిచింది? దేశమాత వార్తాపత్రిక. నెక్స్ట్ క్వశ్చన్. జూలై 1921లో పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు క్రింది వారిలో ఎవరు వెళ్లారు? ఉన్నవ లక్ష్మీనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్. 1920లో మద్రాస్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకుంది? 63 స్థానాలను గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించేటందుకు సర్వాధికారిగా నియమించిన వ్యక్తిని గుర్తించండి. క్రింది వానిలో కొండా వెంకటప్పయ్య. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్రింది వారిలో అసమర్థుని జీవితయాత్ర నవలను రచించింది ఎవరు? టి గోపీచంద్, త్రిపురనేని గోపీచంద్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. సోషలిస్ట్ పార్టీ తన ఆంధ్ర శాఖను ఏ సంవత్సరంలో స్థాపించింది? 1934లో స్థాపించింది. నెక్స్ట్ క్వశ్చన్. గుంటూరు నుండి ఈ క్రింది వారిలో హిందూ పత్రికల్లో తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితిపై అనేక వ్యాసాలు రాసింది ఎవరు? గురునాథం గారు. నెక్స్ట్ క్వశ్చన్. స్వంత ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగు సంస్కృతికి రక్షణ లేదని ఏ తెలుగు పత్రిక వ్యాఖ్యానించింది? దేశాభిమాని పత్రిక వ్యాఖ్యానించింది. నెక్స్ట్ క్వశ్చన్. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆలోచనను వ్యతిరేకించిన వారు ఎవరు? క్రింది వానిలో బిఎస్ శర్మ గారు. నెక్స్ట్ క్వశ్చన్. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై కేంద్ర శాసనసభలో ఏ సంవత్సరంలో బిఎన్ శర్మ తీర్మానం ప్రవేశపెట్టారు? 1918లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో 1932లో మద్రాస్ ముఖ్యమంత్రి కాగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించింది ఎవరు? బొబ్బిలి రాజా. నెక్స్ట్ క్వశ్చన్. 1935లో ఏ ప్రాంతంలో జరిగిన రాయలసీమ మహాసభ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది? కడప ప్రాంతంలో జరిగిన రాయలసీమ మహాసభ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. 1937లో ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం కాశీనాథ్ నాగేశ్వరరావు గారి గృహంలో జరిగింది. దానినే శ్రీబాగ్ ఒప్పందం అంటారు. శ్రీబాగ్ అనేది ఎక్కడ ఉంది? మద్రాసులో ఉంది శ్రీబాగ్. నెక్స్ట్ క్వశ్చన్. 1948లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వలన దేశ సమైక్యతకు సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ఏ కమిషన్ తన రిపోర్ట్లో అభిప్రాయపడింది? తార్ కమిషన్ అభిప్రాయపడింది. నెక్స్ట్ క్వశ్చన్.
ఈ క్రింది వారిలో సబర్మతి ఆశ్రమంలో గాంధీతో పాటు కొంతకాలం పాటు పనిచేసిన వారు ఎవరు? పొట్టి శ్రీరాములు గారు. నెక్స్ట్ 1954లో హైదరాబాదులో జరిగిన 2వ విశాలాంధ్ర మహాసభలో క్రింది వారిలో ఎవరు విశాలాంధ్రకు గట్టిగా మద్దతు పలికారు? జేవి నరసింహరావు. నెక్స్ట్ 1953లో ఏ తేదీన భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియమించింది? డిసెంబర్ 22న. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని గట్టిగా కోరుకున్న వ్యక్తి మరియు హైదరాబాద్ ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు ఏ సంవత్సరంలో తన వైఖరిని మార్చుకొని సత్వరం తెలంగాణ ఆంధ్రాలను కలపాలని సూచించారు? 1955లో. నెక్స్ట్ క్వశ్చన్. వర్తమాన వ్యవహారికాంధ్ర భాషా పరివర్తక సమాజాన్ని ఎవరు స్థాపించారు క్రింది వానిలో? కందుకూరి వీరేశలింగం పంతులు గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని స్థాపించిన సంవత్సరం? 1957. నెక్స్ట్ క్వశ్చన్. ఠాగూర్ శత జయంతికి గుర్తుగా హైదరాబాద్లో నిర్మించబడిన సాంస్కృతిక సంస్థ రవీంద్ర భారతి 1961లో ఎవరి చేతుల మీదుగా ప్రారంభించబడింది? ఎస్ రాధాకృష్ణన్ చేతుల మీదుగా. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో తెలుగును అధికార భాషగా ప్రకటించింది? 1966లో. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకాకుళం సాయుధ పోరాటం జరిగిన కాలం? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఎవరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భూ సంస్కరణ బిల్లును ఆమోదించింది? పివి నరసింహారావు నాయకత్వంలో. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రపంచ తెలుగు మహాసభను మొదటగా ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1975వ సంవత్సరంలో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వం నుండి లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ధర్మ మహామాత్ర అనే ఒక కొత్త వ్యవస్థను ప్రారంభించారు. ఈ పదవిని చేపట్టిన మొదటి అధికారి ఎవరు? ఈవి రామరెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్. 1991లో ఏ ప్రాంతంలో మహిళలు సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు? దోబగుంటలో. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో దళిత వ్యాసాల సంకలనం నల్లపొద్దు రచించింది ఎవరు? శ్యామల. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది చిత్రకారుల్లో సత్యరాజు లక్ష్మీనారాయణ ఎవరి యొక్క అసలు పేరు? బాపు యొక్క అసలు పేరు. నెక్స్ట్ క్వశ్చన్. తన యొక్క ప్రఖ్యాత రచనలో జాసువా ఒక ఆకలిగొన్న పేద దళితుడి భవంతికి సందేశం పంపడానికి ఏ పక్షిని వాడారు? గబ్బిలం. ఇవి ఏపీ హిస్టరీ 2017 గ్రూప్ 2 ప్రీవియస్ పేపర్ పార్ట్ 2. థ్యాంక్ యూ.